మా ఇద్దరి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. ఇంకా 4 రోజుల్లో పెళ్ళనగా అనిల్ షూటింగ్ కని వెళ్ళాడు. అతను లేని ఒంటరితనం నేను భరించలేకపోయాను. అతన్ని చూడాలని షూటింగ్ జరిగే ఊరికి నేను వెళ్ళాను. నన్ను చూసి అనిల్ ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఇద్దరం విడదీయలేని బంధంలా పెనవేసుకున్నాం. మా మధ్య ప్రతి క్షణం ఓ మధురమైన యుగంలా గడిచింది. తర్వాత అనిల్ని స్నానం చేయమని బలవంతంగా నేనే బాత్రూంలోకి నెట్టి గెడపెట్టాను. అనిల్ గురించి ఆలోచిస్తుంటే బయటెవరో తలుపు తట్టిన సౌండ్. నే వెళ్లి తలుపు తెరిచేసరికి ఎదురుగా ఎవరో ఆగంతకుడు. అతను కోరుకుంటే నేనే నా ప్రాణాలు ఇచ్చేదాన్ని. కానీ నన్ను ఎంతో ప్రేమించిన మనిషి, నేను లేకపోతే బతకలేనని చెప్పిన మనిషి నన్ను చంపడమేంటి? చెప్పండి, నన్ను చంపడమేంటి? అతనికి నీకు ఏమైనా గొడవ? ఏం స్వామిది? ఆ అమ్మాయి మనతో ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడతారే? సమయం దాటే కొద్దీ ఆమె ఆత్మలో దుష్ట సంకేతాలు మొదలవుతాయి. నేను ఆమెతో మాట్లాడి తీరాలి స్వామి. తొందరపడద్దు. చనిపోయాక ఆమె శవానికి సంస్కారం జరగక దిక్కులేని శవంలా మట్టిలో కలిసిపోయింది. శవ సంస్కారం జరగని ఆత్మలు మన చావుని కోరుకుంటాయి. ఎన్నో సందేహాలతో అనుమానాలతో సతమతమవుతూ ఒంటరిగా తిరుగుతున్న ఆత్మతో మనం సంబంధం పెట్టుకున్నాం. ఆమెని అనిల్ ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సింది మీరు. మీరు ఆమె సందేహాల్ని తీరుస్తే ఆ ఆత్మకి శాంతి దొరికి మనకు దూరంగా వెళ్ళిపోతుంది. లేదా రాబోయే అమావాస్య ముందు రోజు మన ప్రాణాల్ని కబలిస్తుంది, మనల్ని చంపేస్తుంది. ఏమి జరిగినా దేనికైనా అనిల్, నా ఇన్వెస్టిగేషన్ ఏ రూట్లోనైనా చేస్తాను. దట్ ఈస్ మై డ్యూటీ. మీ డ్యూటీ మీరు చేస్తే నా స్టేటస్ ఏంటో నేను చూపిస్తాను. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవు
పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి